అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద లేవడుతున్నారు ప్రభు యొక్క కృపావర్తన ఉన్నారండి. ఈరోజు మనం చూసినట్లయితే బుధవారము 8వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విందాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము మనం చూసినట్లయితే 20వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు నిన్ను ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నేను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడేందును గనక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడేనని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువుని నీ మీద యుద్ధం చేయొచ్చు, శత్రువు నీ పైన యుద్ధం చేయొచ్చు, కానీ వారు నీ మీద విజయం పొందరు. ఎందుకంటే నేను నిన్ను విడిపిస్తా, యుద్ధంలో నుండి నేను నిన్ను విడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన నిన్ను విడిపించడం రక్షిస్తాడని అర్థం. విడిపించడం అంటే రక్షిస్తాడని అర్థం. కాబట్టి ఆయన దేవుని వాక్యం చూస్తున్నట్టే నేను విడిపించుటకు నేను రక్షించుటకు విడిపించడం కాదు, నిన్ను రక్షించుటకు నేను తోడే ఉన్నాను అన్నాడు. విడిపించడం అంటే రక్షించడం అని కాదు, క్షమించండి. నేను నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మనకు తోడుగా ఉండేవాడు. ఆయన మనల్ని రక్షించుటకు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఉంటున్నాడు తోడుగా? మనల్ని రక్షించడానికి, తర్వాత మనకు తోడుగా ఉండటానికి ఆయన ఎప్పుడు మనం రక్షించడానికి మనకు తోడుగా ఉంటున్నాడంటే మొదటి కోణాన్ని మనం చూద్దాం. ఆయన మనల్ని రక్షించడం కొరకై మనకు తోడుగా ఎప్పుడు ఉంటున్నాడు? మొదటి మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల కాబట్టి మొట్టమొదటిగా చూసినట్టే మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనల్ని రక్షించడం కొరకు మనకు తోడుగా ఉంటాడు. మనం ఆయన తట్టు తిరగాలి. ఎన్నో పర్యాయములు దేవుని తట్టు తిరగకుండా మనం లోకం వైపు చూస్తాం. ఒక అనారోగ్యం వచ్చినా, బలహీనత వచ్చినా, ఒక వ్యాధి వచ్చినా, ఒక దుఃఖం వచ్చినా లోకం వైపు ఎక్కువ చూస్తాం. కానీ బైబిల్ అంటుంది కదా, ఆయన అన్నాడు, నేను నిన్ను విడిపించడానికి, నేను విడిపించడానికి నేను తోడైందును. ఆయన నిన్ను విడిపించడానికి, ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి ఆయనకు తోడుగా ఉండాలంటే మొట్టమొదటిగా ఎప్పుడు తోడుగా ఉంటాడంటే ఆయన నిన్ను రక్షించడం కానీ విడిపించడం కానీ నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే నీకైనా నాకైనా ప్రియులారా ఆయన తట్టు మనం తిరిగినప్పుడు, మనుషుల వైపు తిరగకోకుండా, లోకం వైపు తిరగకోకుండా మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనం రక్షించి విడిపించడం కొరకు మనకు తోడుగా ఉంటాడు. రెండవదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలోనే నేను చదువుతుంది చూడండి. నీవు నా సన్నిధి నిలుచున్నట్లు, ఆయన సన్నిధిని మనం నిలిచినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనం రక్షించి విడిపించడానికి మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని రక్షించి విడిపించడానికి తోడుగా ఉంటాడు. ఎప్పుడంటే మనం ఆయన తట్టు తిరిగినప్పుడు, రెండోదిగా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు. మనం ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలిచి ఉంటామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఉండడానికి ఇష్టపడతామో ఖచ్చితంగా అప్పుడు మనం రక్షించి విడిపించడానికి ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇది రెండు. మూడోదిగా చూసినట్లయితే రండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలోనే రాయబడుతూ వచ్చింది. మధ్య నుండి నేను నిన్ను తిరిగి రప్పింతును, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవాలని కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఏవి నీచంలో నువ్వు గుర్తుపట్టినప్పుడు, ఏవి నీచమైనవి ఎంచబడుతున్నాయో, ఏవి నీచమైనవి ఉంటూ వస్తున్నాయో వాటిని నువ్వు గుర్తుపట్టినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి నీకు తోడుగా ఉంటాడు. ఆయన నేను రక్షించడానికి, విడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉండాలంటే ఆయన తట్టు తిరగాల, ఆయన సన్నిధిలో ఉండాలా. ఇంకా ఏవి నీచమైనవి గుర్తుపట్టాలి మనం. ఇది నీచమైనది అంటే ఆ పని చేయదు, ఇది దేవుని దృష్టిలో నీచమైనది అది వద్దు. ఏది నీచమైనది ఆ పనిని మనం గుర్తెరగాలి. సౌలు ఉన్నాడు, అమ్మోనియల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఆ రాజులను అంతటా నశింపజేయమన్నప్పుడు నీచమైన వాటిని తెచ్చుకుని పెట్టుకుంటూ వచ్చాడు. అక్కడ అదే తనకు ముప్పుగా, అదే తనకు నష్టంగా, అదే దేవుడు తను విడిచిపెట్టడానికి కారణం అవుతూ వచ్చింది. సో ఈరోజు మనం నీచమైన వాటిని గుర్తెరగాలి, వాటిని విడిచిపెట్టాలి. ఇది నీచమైనది, దీంతో మనకు వద్దని దాని నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అది గుర్తెరగాలంట మొదట. ఏది నీచమైందో ఇప్పుడు చూడండి, చాలా మంది ఆశలు ఏంటంటే, చాలా మంది ఎలా ఉంటారంటే ప్రియులారా, ఎక్కువగా వ్యర్థమైన మాటలు ఏది మాట్లాడతారో అక్కడే ఉంటారు. ఏది వ్యర్థమైన మాటలు ఉంటుందో వాళ్ళతోనే ఎక్కువ సావాసం కలిగి ఉంటారు. ఏది వ్యర్థమైన మాటలు మనకు వినపడతాయో, ఎవరు మాట్లాడతారో వాళ్ళతోనే ఎక్కువ సావాసం చేస్తాం. బైబిల్ అంటుంది కదా, నీచమైన వాటి దగ్గర నుంచి దూరం వెళ్ళిపో, అది గుర్తెరుగు. ఇది నీచమైన మాట, ఇది నీచమైనది, ఇది మంచిది కాదు అని గుర్తెరిగినప్పుడు దేవుడు నేను రక్షించడకు, నేను కాపాడటకు, నేను విడిపించడకు నీకు తోడుగా ఉంటాడు. ఇది 3. 4వ చూసినట్లయితే
రండి, ఇర్మియా గ్రంథం 15:19 ఇంకో మాట ఉంది. ఏమంది? ఆయన నోటి వలె నువ్వు ఉండిన యెడల నా నోటి వలె ఉండు అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన నోటి వలె ఉంటావో, ఎప్పుడైతే ఆయన నోటి వలె నువ్వు ఉంటావో, అప్పుడు ఆయన నోటు అంటే డబ్బులు కాదు, నోటి వలె ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు ఆయన నేను రక్షించడకు నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. నోటి వలె అంటే ప్రభు మాట్లాడతాడు మోషేతో, అయ్యా నిర్గమకాండంలో మనం చూసినట్టు 3-4 అధ్యాయాలు నేను నీ నోటి బోరగా ఉంటాను. ఆ దేవుడు మాట్లాడుతూ వస్తారు, నువ్వేం పలకవలసింది నేను బయలుపరుస్తాను అంటాడు. అక్కడ అది నోటి బోర అంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు, దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు ప్రజలతో, దేవుడు మానవులతో ఏది మాట్లాడాలనుకున్నాడు, డైరెక్ట్గా మానవులతో మాట్లాడుకోకుండా తనకంటూ ఒక వ్యక్తిని ఏర్పరచుకుని ఆ వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుడు నీ ద్వారా ప్రజలకు ఏది మాట్లాడాలనుకుంటున్నాడు, నీ ద్వారా ప్రజలకు ఏది బయలుపరచాలనుకుంటున్నాడు, నీ ద్వారా ప్రజలకు ఏదైతే తెలియపరచాలనుకుంటున్నాడు, అప్పుడు దేవుని మాట నువ్వు తెలుసుకుని దేవుని నోటి బోరగా నువ్వు ఉండి, దేవుని నోటి వాక్కుగా నువ్వు ఉండి, దేవుని మాటలు ప్రజలకు తెలియపరిచినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి ఆయన నీకు తోడుగా ఉంటాడు. నువ్వే దేవుని మాటలు తెలుసుకునే స్థితిలో లేవు, నువ్వే దేవుని మాటలు గ్రహించే స్థితిలో లేవు, నీవే దేవుని మాటలు మనసు పెట్టే స్థితిలో లేవు, ఇంకా దేవుని మాట్లాడుతున్నా దేవుని మాటని వినలేని స్థితిలో సొలొమోను వలె ఉండవు. సొలొమోను ఇక్కడ ఇంకా నువ్వే వినలేని స్థితిలో ఉండవు. మొదటి రాజుల గ్రంథం 11:9 చూడగా సొలొమోను దేవుని స్వరాన్ని వినలేని స్థితిలో ఉంటాడు. ఈరోజు మనం దేవుని నోటు బోరగా ఉండాలి, దేవుని నోటి వలె ఉండాలి. అంటే దేవుడు తన ప్రజలకు ఏది బయలుపరచాలనుకున్నాడు, దేవుడు తన ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడు, దేవుడు తన ప్రజలకు ఏది తెలియపరచాలనుకున్నాడు, అది మనం తెలియపరచాలి. మనకు బయలుపరిచినప్పుడు అలా మనం తెలియపరిచే వరకు ఉండాలి. కానీ మనమే తెలుసుకునే స్థితిలో ఇంకా జీవిస్తుంది, ఇంకేం ప్రయోజనం? మోషే దేవుని నోటు వలె ఉండి ప్రజలకు ఫరోతో కానీ లేదా అహరోను కానీ తెలియపరచాలి, దేవుడు ఏం చేయాలనుకున్నాడో తెలియపరచాలి. అది మోషే బాధ్యత. దేవుని నోటి వలె ఉంటామంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడు డైరెక్ట్ అహరోను చెప్పట్లా, ఫరోకు చెప్పట్లా. ఫస్ట్ మోషే చెప్పి మోషే ద్వారా అహరోను చెప్పించి అహరోను ద్వారా దేవుని ప్రజలకు చెప్పిస్తున్నాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నిన్ను ఎన్నుకున్నది, దేవుడు నిన్ను కోరుకున్నది ఎందుకంటే తన నోటి వలె నువ్వు ఉండాలని. తను డైరెక్ట్ మాట్లాడలేక దేవుడు మాట్లాడగలడు, కానీ నేను ఒక పాత్రగా వాడుకోవాలనుకున్నాడు, నేను అక్కడ ఘనపరచాలనుకుంటున్నాడు, నేను అక్కడ హెచ్చించాలనుకుంటున్నాడు, నేను అక్కడ ఘనమైన వాడు ఉంచాలనుకుంటున్నాడు. అందుకే కదా మోషే నేర్పరచుకున్న ఐగుప్తు నుంచి మోషే ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు అంటాడు, మోషే నేను తీసుకొచ్చానని దేవుడు అంటలా, నీవు తీసుకొచ్చిన నీ ప్రజలు నీవు తీసుకొచ్చిన ప్రజలు అంటున్నాడు. అంటే ఆడు మోషేను ఘనపరుస్తున్నాడు. వీళ్ళని నువ్వే తీసుకొచ్చావు. కార్యం చేసింది ఎవరు? దేవుడు. కార్యం చేయడం కారకుడు ఎవరు? దేవుడు. ఆ పనిని అనుమతించింది ఎవరు? దేవుడు. అన్ని దేవుడు చేసిన చివరికి ఏమన్నాడు? మోషే నువ్వు తీసుకొచ్చిన ప్రజలు. అంటే ఆ ప్రజలు తప్పిపోయినందుకు దేవుడు అట్లా అంటలేదు సుమి. అక్కడ మోషేని దేవుడు ఘనపరుస్తున్నాడు. దేవుని నోటి వలె మోషే ఉన్నాడు కాబట్టి ఈ ప్రజలు నీవారే అని దేవుడు ఘనపరుస్తున్నాడు. దేవుడు తన ప్రజలైన మోషేకి అప్పగించేసేసాడు. అక్కడ అది మనం గమనించాలి. వాడు తప్పు చేసినందుకు నీవారే అంటలా దేవుడు. ఎందుకంటున్నాడు? వాడు తీసుకొచ్చింది నువ్వే. అంటే దేవుడు కార్యం మోషే ద్వారా జరిగించిన ఆ ధన్యత ఎవరికి ఇచ్చారంటే మోషేకే ఇచ్చాడు దేవుడు. దేవుడు తీసుకోవాలి ఆ ధన్యత. ఇది దేవుడు మన ద్వారా ఏదో హెచ్చించబడటానికి, గొప్పలు పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఇష్టపడ్డాడు. తన ప్రజలకే ఆ ఘనతను ఇవ్వాలనుకుంటాడు. ఆయన పని చేసి తన ప్రజలకి ఆ ఘనతను ఇవ్వాలనుకుంటాడు. అది దేవుడు అంటే. కానీ ఈరోజు మనం ఆయన నోటి వలె ఉంటే, మోషేలాగా ఆయన నోటి వలె ఉండి దేవుని ప్రజలకు దేవుడే మాట్లాడాలనుకున్నారు, నీకు బయలుపరచను. నువ్వు దేవుని మాటలు ప్రజలు బయలుపరుస్తూ ఉంటే దాచిపెట్టుకోకుండా, మనుషులు బట్టి ఇంకోళ్ళు బట్టి కాకుండా, మనుషులు భయపడి కాకుండా, దేవుడిని సేవకుడిగా పెట్టినా, బోధకుడిగా పెట్టినా, పరిచారకుడిగా పెట్టినా, ఏది బోధించడానికి పెట్టాడో అది దేవుడు చెప్పిన మాటలు నువ్వు బయలుపరిచినప్పుడు, ఇతరులకు చెప్పినప్పుడు, దేవుడు నీతో ఏం చెబుతున్నాడు అది నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా నీవు ఎలాంటి పరిస్థితిలో ఉండా నేను రక్షించి విడిపించడానికి ఆయనకు తోడుకుంటాడు. కానీ భయపడకోకుండా నువ్వు ఎక్కడ ఉండా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అది చెప్పాలి. చాలా మంది వర్తమానాలు చెబుతారు. సంఘంలో సేవకులైనా, బాధ్యత కలిగిన వారైనా మనుషులకు అనుకూలమైన వర్తమానాలు చెబుతారు. మనుషులు వినాలి, మనుషులు ఇష్టపడే వర్తమానాలు చెబుతారు. మనం అవి ఎప్పుడు చెప్పొద్దు. అట్లా ఎప్పుడు చెప్పొద్దు. మనుషులు ఇష్టపడేలాగంటే దేవుడు ఇష్టపడతలేదని అర్థం. దేవుడు ఇష్టపడేలాంటి వర్తమానాలు మనం చెప్పాలి. దేవుడికి అంగీకారమైనవి. నేను ఈ వర్తమానం ఇది గట్టిగా చెబితే ఆయన ఫీల్ అవుతాడేమో, ఇది గట్టిగా చెబితే ఏం ఫీల్ అయిద్దేమో అని అనుకుంటే నువ్వు గట్టిగా చెప్పాల్సింది దేవుని నోటు మాట. అది గట్టిగా చెప్పలేనప్పుడు ఆయన ఫీల్ అవుతాడు, ఈయన ఫీల్ అవుతాడు, అంటే దేవుడు ఫీల్ అవుతాడు, నేను పంపించాలని చోట పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా జాగ్రత్త. దేవుని వాక్యం అంటది ఆయన నోటి వలె ఉండాలి. అప్పుడు ఆయన నువ్వు సేవ చేస్తున్నా, పరిచయం చేస్తున్నా, సువార్త చేస్తున్నా, నేను రక్షించి ఎలాంటి పరిస్థితుల్లో బంధకాల కష్టాల్లో ఉండా
శ్రమలో ఉండా, తినటానికి లేని స్థితిలో ఉండా, సేవలో ఇబ్బంది పడుతున్నా, సేవలో కష్టంగా ఉండా, సేవలో నువ్వు కుటుంబంగా పోషించబడలేకపోతున్నా, ఎలాంటి సువార్త పనులు కానీ సేవలో కానీ ఎలాంటి కష్టతరమైన స్థితిలో ఉండా, ఆ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి రక్షించి విడిపించుటకు ఆయనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, నీవు ఏది నీచంలో అది గుర్తెరిగినప్పుడు, ఆయన నోటి వలె నువ్వు ఉన్నప్పుడు. ఇక 5వదిగా చూసినట్టే రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టే 5వ మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 15:19 ఇంకో మాట ఉంది. ఏమని చూడండి, ఏమని రాయబడుతూ వచ్చిందంటే, నీవు అన్యుల తట్టు తిరగకూడదు. ఏమని రాయబడుతుంది? నీవు వారి తట్టు తిరగకూడదంట. మరి ఏం చేయాలా? వారు నీ తట్టు తిరగవాలి కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. అంటే ఎప్పుడైతే మనం అన్యుల తట్టు తిరుగుతామో, ఎప్పుడైతే అన్యుల వైపు మనం వెళ్తామో, అప్పుడు మన జీవితాలు నష్టం వస్తాయి. మనం లోకస్తుల వైపు తిరగకూడదు, మనం లోకం వైపు తిరగకూడదు. మనం ఎప్పుడైతే లోకం వైపు తిరుగుతామో, ఎప్పుడైతే లోకస్తుల వైపు తిరుగుతామో, అప్పుడు నష్టపోతాం. దేవుని వాక్యం ఏమంటుందంటే మనం దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు తిరగాలి. నువ్వు లోకం వైపు, లోకాశల వైపు ఎప్పుడు తిరగవద్దు. ఎప్పుడైతే లోకం తట్టు తిరుగుతావో, ఎప్పుడైతే లోకంలో జీవిస్తావో, లోకం తట్టు తిరుగుతావో, అప్పుడు నష్టపోతావని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ఉదయ కాలం పడగల నుంచి లేవడుతుంది ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం మనం. నువ్వు లోకం తట్టు తిరుగుంటే, లోకం వైపు ఉంటే, లోకంలో జీవిస్తూ ఉంటే, లోకం తట్టును ఉండి దేవుని తట్టు తిరగకపోతే, ఆయన నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు ఆయనకి తోడుగా ఉండడు. నువ్వు ఎప్పుడైతే అన్యుల వల్లే లోకం తట్టు తిరగకోకుండా దేవుని బిడ్డల వల్లే దేవుని తట్టు, నీకు దిక్కు దేవుడే కాబట్టి మౌనతుడైన దేవుని తట్టు నువ్వు తిరిగినప్పుడు ఆయన నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నేను రక్షించి విడిపించడానికి నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన నిన్ను రక్షించి విడిపించడానికి నీకు తోడుగా ఉండేవాడుగా ఉంటాడు. ఎప్పుడంటే ఆయన తట్టు తిరిగినప్పుడు, 2 ఆయన సన్నిధిలో నిలిచినప్పుడు, 3 ఏవి నిత్యంలో గుర్తెరిగినప్పుడు, 4 ఆయన నోటి వల్ల ఉన్నప్పుడు, 5 ఆయన తట్టు తిరిగినప్పుడు, అన్యుల తట్టు తిరగకోకుండా ఆయన తట్టు తిరిగినప్పుడు, అప్పుడు దేవుడు నేను రక్షించుటకు, నేను విడిపించడానికి నీకు తోడుగా ఉంటాడు. అట్లు దేవుడు మనం తోడుగా ఉండటం కొరకాయి ఈ 500 అనుభవం కలిగిన జీవితాన్ని మనం జీవించినట్లు ప్రభు సాయించను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. 500 అనుభవం కలిగిన జీవితాన్ని మేము జీవించినట్లు మీకు మహిమార్థమే, మీకు ఘనత పరంగా, మీ నామ ఘనత కొరకై మా జీవితాలు ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మీలో క్రైస్తవ జీవితాన్ని ఆత్మీయంగా ఎదగటం కొరకై మంచి అనుభవంలో ప్రభు తొట్టిల్లకుండా పడిపోకుండా మంచి జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడైన దేవా మరి యేసు ప్రభు నామంలో విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.